హాయ్ అండి. ఇవాళ మీకు శనగపిండి దోశలు ఎలా వేయాలో చూపిస్తాను. అదేనండి, స్టైల్గా చెప్పాలంటే బేసన్కి చిల్ల. దీనికోసం నేను ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పుతో 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. ఈ శనగపిండితో పాటు ఒక టీ స్పూన్తో 2 స్పూన్స్ బాంబే రవ్వ, ఉప్మా రవ్వ తీసుకున్నాను. దానితో పాటు 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అర చెంచా జీలకర్ర, అర చెంచా వాము, అందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, రుచికి తగినంత చూసుకొని వేసుకోండి. కొంచెం వేసుకోండి, తర్వాత కలుపుకోవచ్చు. తర్వాత ఒక అంగుళం అల్లం ముక్క వేసుకున్నానండి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ జార్లో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఇది మామూలు దోశల పిండిలాగే ఎంత స్మూత్గా చక్కగా వచ్చిందో. కన్సిస్టెన్సీ ఇలా ఉన్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. దీనిలో స్టఫింగ్ కోసం మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, పెసరట్లో స్టఫ్ చేసుకున్నట్టు వీటిని చిన్న ముక్కలు చేసుకున్నాం. నేను దీన్ని బ్లెండర్లో చేస్తున్నానండి. ఇది చాలా బాగా వస్తుంది. ఇది చాలా సన్నగా స్మూత్గా కట్ అవుతాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగా ఉందో. ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు నేను పెనం పెట్టుకుంటున్నానండి. పెనం దోశలు వేసే ముందు నేను కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత హైలో పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న పెనం మీద మాత్రమే దోశ వేయాలండి. దోశ వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ సీజనింగ్ చేసిన తర్వాత ఈ పిండిని బాగా మిక్స్ చేసి గరిటెతో మనం మామూలు దోశలు ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా చేయొచ్చు అనమాట. నేను దీన్ని కొంచెం మందంగా చేశాను, ఎందుకంటే మెత్తగా వస్తాయి, ఈజీగా తినడానికి బాగుంటుందని. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చూసారా, ఇది కొంచెం అలా ఎల్లో కలర్ పోయి బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇవి కట్ చేసాం కదా, దీన్ని స్ప్రెడ్ చేసి దోశపిండి పచ్చిగా ఉన్నప్పుడే వాటిని కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. అవి దోశకి అంటుకొని ఊడిపోకుండా కాలుతాయి అన్నమాట. ఆ తర్వాత మనం కొంచెం దోశ కాలిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దీన్ని దోశని రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చేస్తుందో. అస్సలు శ్రమ పడక్కర్లేదండి, చాలా బాగా వస్తుంది. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. రెండో వైపు తిప్పిన తర్వాత దీన్ని మనం ఎక్కువగా కాల్చిన అవసరం లేదండి, కొంచెం కుక్ అయితే చాలు. దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని టిఫిన్ రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సులువండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. నేను దీనికోసం పుట్నాల పప్పు చట్నీ చేసుకున్నాను, ఉల్లిపాయ టమాటా చట్నీ కూడా చేశాను అనమాట. మీకు అంత టైం కూడా లేకపోతే టమాటా సాస్తో పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత మెత్తగా కట్ అవుతుందో. చూడండి, ఇలా తింటే చాలా బాగుంటుందండి, చాలా త్వరగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఈజీ టిఫిన్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి.